హలో హాయ్, నేను మీ శ్రావణి. ఇప్పుడు నేను మీకు మనం చారు పక్కల్లోకి ఒక ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఉండే దాంట్లో ఈ ఆలుగడ్డ ఫ్రై ఒకటి అయితే ఇది ఎట్లా చేద్దామో చూద్దాం. ఏ మసాలాలు లేకుండా ఏం లేకుండా చాలా సింపుల్గా చేయాలన్నమాట దీన్ని. అయితే దీన్ని ఒకసారి చూడండి. ఇప్పుడు మనము స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఆలుగడ్డలు అయితే మనము ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. మన ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా కట్ చేసుకున్నా ఇక్కడ వాటర్లో. ఓకే, ఇప్పుడు మనము గిన్నెలో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆలుగడ్డల్ని వేసేసుకుందాం. ఇవి స్టీల్ దానిలో మనం వేసుకున్నప్పుడు కొంచెం అంటుకున్నట్టు అవుతాయి. సో అయితే మనం కొంచెం తొందరనే కలిపేసుకోవాలన్నమాట. కలుపుతూ ఉండాలి. ఇంకోటి, ఇది బాగా పెద్ద మంట పైనే వేయించుకోవాలన్నమాట. రోస్ట్ అయిపోతాయి బాగా. ఇట్లా మనకు రోస్ట్ అవ్వాలంటే మాత్రం దగ్గరుండి చేసుకోవాలి ఈ ఫ్రైని. ఇంకా రోస్ట్ కావాలన్నమాట నాకు. ఇందులో శనగపప్పు వేసుకుంటున్నా. స్టార్టింగ్ వేసుకుంటే మనకు కొంచెం మాడిపోతుంది. కొంచెం ఈ పప్పులు కూడా ఇందులో వేగితే బాగుంటాయి అన్నమాట మనకు ఫ్రైలా. కరివేపాకు వేసుకుంటున్నా. ఇప్పుడు ఇది బాగా రోస్ట్ అవ్వనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇంకా ఈ దాంట్లో ఏం మసాలాలు ఉండవు. ఓన్లీ మనకు ఉప్పు అండ్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొబ్బరి పొడి వేసుకునేది ఉంటుంది అంతే. ఇంకా మసాలా ఏమి ఉండదు. ఇది కింద మాడిపోయినట్టు అవుతుంటుంది కానీ ఇంకా మనం కలుపుతూ ఉండాలన్నమాట ఇది రోస్ట్ అయ్యే వరకు. నాకైతే ఫ్రై రెడీ అయిపోయింది. కొబ్బరి పొడి పైన వేసేసుకున్నా. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే. ఇది జస్ట్ మనం పైన కలిపేసుకోవాలన్నమాట కొబ్బరి పొడిని, ఎందుకంటే టేస్ట్ అనిపిస్తుంది ఈ ఫ్రై లోపలికి మనకి. ఇప్పుడు మనకి చాలా చాలా టేస్టీ అయిన ఆలు ఫ్రై రెడీ. మీరు కూడా తప్పకుండా చారు చేసుకొని ఈ ఫ్రై అయితే చేసుకొని చూడండి. అసలు అప్పుడు చెప్పండి నాకు కామెంట్ చేసి ఎట్లా ఉందనేది. చాలా సూపర్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు బజ్జీలు అవే కాకుండా ఇట్లా కూడా అప్పుడప్పుడు మనం కర్రీస్తోనే ట్రై చేయాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు తప్పకుండా కామెంట్ చేస్తారని అనుకుంటున్నా. బాయ్.